సరే అయితే జూన్ 13 నుండి 17 వరకు G7 సదస్సులో పాల్గొనడానికి ప్రధాని మోదీ ఫ్రాన్స్ వెళ్తున్నారు. అసలు ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ప్రాధాన్యత ఏంటి సార్? ఎస్ అంటే ఇప్పుడు మోడీ గారు ఏంటంటే జూన్ 13 నుంచి 17వ తారీఖు వరకు సుమారు 5 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియా అనే 2 దేశాల పర్యటనకి వెళ్తున్నారు. ఇందులో ముఖ్యంగా జూన్ 15, 16వ తారీఖులు 2 రోజుల పాటు అయిన G7 సమావేశానికి అటెండ్ అవబోతున్నారు. G7 అనేది రిచెస్ట్ ఎకనామిక్ గ్రూప్ అనమాట, సుసంపన్నమైన దేశాల కూటమి. G7 అంటే 7 దేశాలు ఉంటాయి. అందులో అమెరికా, కెనడా, నార్త్ అమెరికా నుండి, తర్వాత ఇక్కడ యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, తర్వాత ఏషియా నుంచి జపాన్. ఈ దేశాలు ఉంటాయి. ఇందులో చైనా ఉండదు, రష్యా లేదు. కాబట్టి చైనా లేని కూటమి అనమాట. చైనాకి ఇన్విటేషన్ కూడా లేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ G7 కూటమి ఒక ఆతిథ్య దేశంగా ఇండియాని పిలుస్తుంది. ఇదేం కొత్త కాదు. గత 7-8 సంవత్సరాల నుంచి ప్రతి సమావేశం G7లో ఎక్కడ జరిగిన, టోక్యోలో జరిగిన, గత సంవత్సరం కెనడాలో జరిగిన, అమెరికాలో జరిగిన, బ్రిటన్లో జరిగిన, తర్వాత ఇటలీలో జరిగిన ఈ G7 భారతదేశాన్ని ఒక ఆతిథ్య దేశంగా తీసుకెళ్తుంది. కానీ చైనాని ఎప్పుడూ వాళ్ళు ఇన్వైట్ చేయలేదు. ఇది చాలా ఆసక్తి గొలిపే చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. ఇప్పుడు మోడీ గారిని ఫ్రాన్స్ లో జరుగుతున్న ఈ సమావేశానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ భారత ప్రధాని ఒక ఆతిథ్య దేశంగా తీసుకువెళ్తున్నారు, ఒక స్పెషల్ ఇన్వైటీగా. అందుకనే మోడీ గారు ఈ సమావేశానికి వెళ్తున్నారు. గత సంవత్సరం కెనడా కూడా భారత ప్రధాని వెళ్ళారు. కెనడా ఇండియాల మధ్య సంబంధాలు బాగోలేదు, అయినా భారత ప్రధాని అక్కడ కెనడా ఇన్వైట్ చేసిందంటే చైనాని ఇన్వైట్ చేయలేదు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. భారత ప్రధాని దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే G7లో చైనా లేని కూటమి ఏదైనా ప్రపంచంలో ఉందంటే G7. ఎందుకంటే చైనాకు అంత ప్రాధాన్యత ఉంటుంది. చైనా లేదు కాబట్టి రష్యాకి అయితే వాళ్ళు బ్యాన్ విధించారన్నమాట. రష్యాని ఎక్స్పెల్ చేయడం జరిగింది 2020లోనే. ఇలాంటి సందర్భంలో భారత ప్రధాని ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రత్యేక సమావేశం అవుతున్నాడు. పెద్ద విపత్కర టారిఫ్ల సంక్షోభం, ఈ సంక్షోభాలు, ఈ వివాదాస్పద అంశాల తర్వాత ట్రంప్ని 2025 ఫిబ్రవరిలో మీట్ అయిన ఈ అధినేతలు మళ్ళా ఇప్పుడు 2026 జూన్ 17వ తారీఖున లేదా 16వ తారీఖున ట్రంప్తో నరేంద్ర మోడీ సమావేశం అవుతున్నారు. ఇది చాలా చాలా పెద్ద విషయంగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ సమావేశం అవడం. ఇది దీంతో ముఖ్యంగా ఏంటంటే ఫ్రాన్స్ దగ్గర ఉన్న ఇవాన్ లెస్ బెయిన్ అనే సిటీలో వీళ్ళు సమావేశం అవుతున్నారు. తర్వాత మాక్రాన్తో ఫ్రెంచ్ అధ్యక్షుడితో సమావేశం అవుతున్నారు. కెనాడియన్ ప్రైమ్ మినిస్టర్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్తోను, ఇటు దీంతో పాటు ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ మీట్ అవుతున్నారు. జపానీ ప్రైమ్ మినిస్టర్ తకాయిషితో మీట్ అవుతున్నారు. ఈ విధంగా G7లో ఉన్న 7 దేశాధినేతలతో కూడా మోడీ సమావేశం ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి. తర్వాత యుఎస్తో మనం వెళ్ళినప్పుడు యుఎస్తో ట్రేడ్ డీల్ కుదిరే అవకాశాలు కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ట్రేడ్ డీల్పై సంతకాలు అక్కడైనా చేస్తారు, లేకపోతే మళ్ళీ ట్రంప్ నవంబర్ వచ్చినప్పుడైనా చేయొచ్చు. తర్వాత క్వాడ్ సమ్మిట్ రాబోతుంది. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భారత నౌకలపై దాడి అనేది ఒక ప్రధానమైన విషయం అవబోతుంది. తర్వాత H1B వీసాల విషయంలో ఉన్న రెస్ట్రిక్షన్స్ తొలగించమని భారత ప్రధాని ట్రంప్ని రిక్వెస్ట్ చేయబోతున్నారు. ఆయన యాక్సెప్ట్ చేసే అవకాశాలు కూడా ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇటు డొనాల్డ్ ట్రంప్ మోడీ సమావేశం మీద ప్రపంచం దృష్టి పెట్టుంది. ఎందుకంటే Xi Jinping దగ్గరికి ట్రంప్ వెళ్ళడం, మళ్ళీ ఇప్పుడు ఇండియా ట్రంప్ సమావేశం, దీని యొక్క అజెండా నిర్ధారించడానికి మార్క్ రూబీ ఇండియాలో పర్యటించి కూడా వెళ్ళారు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ సమావేశం మీద వరల్డ్ ఇది మన దాని మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేసింది. దీంతో పాటు మాక్రాన్తో మనం ఇది ఫ్రెంచ్ అధ్యక్షుడితో ఇటు ట్రేడ్ డీలు, FTAకి సంబంధించి, తర్వాత రఫేల్ డీల్ కుదరబోతుంది. ఇంకా తర్వాత మళ్ళీ స్లోవేనియాకి 16వ తారీఖున వెళ్ళి 17వ తారీఖున మళ్ళీ ఫ్రాన్స్ పారిస్ వెనక్కి వచ్చి అక్కడ ఒక టెక్నాలజీ సమావేశంలో భారత ప్రధాని అటెండ్ అవ్వబోతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాన్ని వివా టెక్ అంటారు, వరల్డ్స్ లార్జెస్ట్ టెక్నాలజికల్ మీటింగ్ అనమాట. దాంట్లో ఫ్రెంచ్ అధ్యక్షుడితో పాటు ఆయన అటెండ్ అవ్వబోతున్నారు. ఎన్నో ఏఐకి సంబంధించిన ఎంతో కోఆపరేషన్ ఉంటుంది, ట్రేడ్కి సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి, తర్వాత ఈ సైబర్ టెక్, డేటా సైన్స్, ఎన్నో పెట్టుబడులు మనకు $100 బిలియన్ అక్కడ నుంచి రాబోతున్నాయి. తర్వాత యూరోప్తో ట్రేడ్ డీల్ విషయం మళ్ళీ, ఎందుకంటే యూరోపియన్ అధినేతలు కూడా, EU అధినేతలు కూడా అక్కడికి వస్తున్నారు, 2 అధినేతలు. కాబట్టి వాళ్ళతో మళ్ళీ చర్చలు జరగబోతున్నారు. ఈ విధంగా ఒక అద్భుతం, అంటే ఈ యొక్క 15 నుంచి ఈ 13వ తారీఖు జూన్ 13 నుంచి జూన్ 17వ తారీఖు వరకు 5 రోజుల పాటు నరేంద్ర మోడీ గారి దౌత్యం మరో లెవెల్కి పరాకాష్ఠకు చేరుకుందని అయితే నేను చెప్పగలుగుతాను. ఈ 5 రోజులు భారత దౌత్య విధానానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే చైనా లేని ఒక అతిపెద్ద సమావేశం.
ఇక్కడ చైనాకి నో ఎంట్రీ వెస్టర్న్ కంట్రీస్ లో, కానీ ఇండియాకి ఇస్తున్నారు. రష్యా అధ్యక్షుడు కూడా అక్కడ రావడం లేదు. అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. చూడండి, ఇండియా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఇది చైనా రష్యాలు ఉన్న కూటమిలో ఉంటది. అక్కడ వెస్టర్న్ కంట్రీస్ ఉండవు. తర్వాత బ్రిక్స్ సౌత్ కంట్రీస్ ఉంటాయి. ఇక్కడ రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉంటాయి. అక్కడ వెస్టర్న్ కంట్రీస్ ఉండవు, కానీ ఇండియా ఉంటది. ఈ బ్రిక్స్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ద్వారా మన ఈస్టర్న్ కంట్రీస్ చైనా రష్యాలతో హైయెస్ట్ లెవెల్ పార్ట్నర్షిప్. అదేవిధంగా ఇటు G7 దగ్గర ఆతిథ్య దేశంగా అటు వెస్టర్న్ కంట్రీస్ తో అత్యధిక ప్రాధాన్యత ఉంటది. ఈ విధంగా చైనాకి లేని ఒక అడ్వాంటేజ్ ఇండియాకు ఉంది. అందుకే మల్టీ అలైన్మెంట్ అనేది ఇండియా ఫాలో అవుతుంది. అన్ని దేశాలతో సత్సంబంధాలు నెహ్రూ నుంచి ఉంటుంది, తర్వాత మన్మోహన్ సింగ్ ఎరా ఉంది, ఇప్పుడు మోడీ ఎరా ఉంటుంది. భారతదేశ దౌత్య విధానంలో అత్యధిక ప్రాధాన్యతమైన అంశమే ఈ మల్టీ అలైన్మెంట్. చైనాతో సంబంధాలు ఉంటాయి, రష్యాతో ఉంటాయి, ఇటు ఈస్టర్న్ కంట్రీస్ తో, ఇటు వెస్టర్న్ కంట్రీస్ తో కూడా ఉంటాయి. ఇప్పుడు దాకా షాంఘై కోఆపరేషన్ టియాన్జిన్ వెళ్ళారు మోడీ గారు. ఇటు తర్వాత బ్రిక్స్ సమావేశం ఇండియాలో జరగబోతుంది, అంతకుముందు జరిగింది. ఇప్పుడు G7 తో కోఆపరేషన్. దిస్ ఈజ్ వాట్ ఇండియా అండి. ఇండియా ఇటు ఈస్ట్ వెస్ట్ కి మధ్యలో ఒక వార్, ఏ బ్రిడ్జ్ బిట్వీన్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ కంట్రీస్, ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ది చైనా రష్యా, ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ వెస్టర్న్ యూరోపియన్ యూనియన్, నాటో దేశాలు. ఇది భారత దౌత్య విధానం. ఈ దౌత్య విధానం చాలా బ్యాలెన్స్డ్ గా, చాలా జాగ్రత్తగా ఇండియా ఒక్కటే చేయగలదు. ఇండియా ఒక్కటే ప్రపంచంలో ఇంతటి విశిష్ట స్థానం. ఆ విశిష్ట స్థానం మనం ఇప్పుడు ఫ్రాన్స్ లో మనం చూడబోతున్నాం. మోడీ గారి దౌత్య విధానంలో మనం చూడబోతున్నాం అనమాట. కాబట్టి దీని ఒక బిగ్గెస్ట్ ఇష్యూ, వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ ది ఇండియా అనమాట. విశ్వగురు స్టేటస్ ఏంటంటే, విశ్వగురు అంటే విశ్వానికి నాయకుడు అంటే ఏంటి, ప్రపంచంలో అన్ని దేశాలతో కూడా సత్సంబంధాలు ఉండే, అన్ని దేశాల సమస్యల మీద దృష్టి పెట్టగలిగేది విధానం దేశం. ఇది ఓన్లీ ఇండియాకే ఈ స్తోమత ఉంటది, ఈ స్టేచర్ ఉంటది అనమాట. దాన్ని భారత ప్రధాని షోకేస్ చేయబోతున్నారు. ఇప్పుడు ఫ్రెంచ్ లో ఎన్నో ట్రేడ్ డీల్కి, రక్షణ ఒప్పందాలు, టెక్నాలజికల్ ఒప్పందాలు, సమస్యల్ని పరిష్కరించుకోవడం, భారత రక్షణ, డిఫెన్స్, ఎకనామికల్, అన్ని పొలిటికల్, డెమోక్రసీని అప్లిఫ్ట్ చేయడం, ఒక మల్టీ డైమెన్షనల్ ఇన్ నేచర్, అంటే బహుముఖమైన పర్యటన అనమాట మోడీ గారి పర్యటన. కాబట్టి దీనికి అంతటి ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. మోడీ గారు ఇప్పుడు దేశం వీండి ఇటు పారిస్ వెళుతున్నారు.